వీటికి ఏపీ టూరిజం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పుడు లేని విధంగా ఏపీలో సముద్ర యానాన్ని టూరిస్టులు ఆస్వాదిస్తున్నారు. తాజాగా చెన్నై నుండి విశాఖపట్నం వరకు 11 అంతస్తుల భారీ క్రూయిజ్ షిప్ ప్రయాణం విజయవంతంగా ముగిసింది. ప్రయాణికులు 2 రాత్రులు 1 పగలు పాటు సముద్రయానం చేశారు. ఇక ఈ అనుభూతి చాలా గొప్పగా ఉన్నట్టు కూడా పొంగిపోయారు. అత్యాధునిక సౌకర్యాలు, ప్రపంచ స్థాయి ఆతిథ్యం, వినోద కార్యక్రమాలతో ఈ ప్రయాణం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని అందించింది. ఇక భద్రతా ఏర్పాట్లు, నౌకలోని సౌకర్యాలు తమను విశేషంగా ఆకట్టుకున్నాయంటూ కూడా పర్యాటకులు చెబుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి ఈ ప్రయాణం ఒక కీలక ముందడుగుగా అధికారులు, నిర్వాహకులు భావిస్తున్నారు. ఇక ఈ విలాసవంతమైనటువంటి సముద్రయానం విశేషాలు, పర్యాటకుల అనుభవాలు, నిర్వాహకుల అభిప్రాయాలతో మా విశాఖ కరెస్పాండెంట్ మీనా ఫేస్ టు ఫేస్. వాతావరణంలోని ప్రస్తుతం నీటిపై తేలియాడుతూ వెళ్తున్న ప్రయాణం చేస్తున్న ఇంటర్నేషనల్ కార్డియర్ క్రూయిజ్ పైన ఉన్న మనం అయితే విలాసవంతమైన ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం చాలా బాగుంది అంటున్న ప్రయాణికులు అయితే ఇక్కడ ఉన్నారు. కొంతమంది వారిని అడిగి వారి అనుభవాలను తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎలా ఉంది ప్రయాణం? చాలా బాగుందండి. మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఈ సన్సెట్ వ్యూ అనేది ఎప్పుడు సీనరీస్లోని ఫొటోస్లో చూడడమే తప్ప ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుందండి. అది ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చాము. ఏది బాగా నచ్చింది? ఎక్కువ ఫోన్స్ లేకుండా అసలు మన మన వాళ్ళతో మనం ఎంజాయ్ చేయడం చాలా బాగా నచ్చింది. ఇప్పుడు అందరూ దగ్గరే ఉన్నప్పటికీ ఎవరి ఫోన్లో వాళ్ళు పట్టుకుని కూర్చుని ఉంటున్నారు. కానీ ఇప్పుడు సిగ్నల్స్ లేకపోవడం వల్ల మనమే తప్ప ఆప్షన్ లేదు. అందుకని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది సన్సెట్ నుంచి? సన్సెట్ అనేది మన ఫొటోస్లో చూడడమే తప్ప న్యాచురల్గా ఇదే ఫస్ట్ టైం. అందుకు చాలా బాగుందండి. మీరు చెప్పండి, ఎలా అనిపించింది మీకు ప్రయాణం? చాలా బాగుంది. మేము వైజాగ్ నుంచి వచ్చాము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన ఎక్స్పీరియన్స్. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్లిమిటెడ్ ఏదైనా కానీ ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇంటి పనితోని, జాబులతోని బిజీ అయిపోయిన వాళ్ళందరూ ఒక్కసారి ప్రపంచాన్ని చూసినట్టు అనిపించింది ఈ క్రూజ్ రాగానే. సో చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్స్ మీరు ఆల్రెడీ ఇప్పుడు లోపల జరుగుతున్నాయి కదా, డాన్స్లు అవన్నీ, అందులో మీకు ఏది బాగా నచ్చింది? మ్యూజిక్, డ్యాన్స్ ప్రతిదీ చాలా బాగుంది. అది ఇది అని చెప్పలేను, ప్రతిదీ కూడా చాలా బాగుంది. ఓకే, మీరు చెప్పండి, ఎలా ఉంది? దిస్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. మేము ఎవ్రీ టైం ఇయర్లీ వన్స్ అయినా ట్రిప్ వెళ్తూ ఉంటాం. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మేము ఆర్డిలియా క్రూజ్ రావాలనుకున్నాం, కానీ అప్పుడు సమ్ రీజన్స్తో మిస్ అయింది. ఈసారి మిస్ అవ్వకూడదని 2 months బ్యాకే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం. చాలా చాలా బాగుందండి. అందరూ కూడా ఎర్లీగా బుక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎర్లీగా బుక్ చేసుకుంటే తక్కువ ప్రైజెస్ కూడా వస్తున్నాయి. మనం ఎలాగో వెళ్దామని ఫిక్స్ అవుతాం కాబట్టి ఒక 2 months ముందు మనం టికెట్స్ బుక్ చేసుకుని ఉంటే మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది. మనం ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్ టైంలో ఒక్కసారైనా చేయాలి. మొబైల్స్కి దూరంగా, ఫ్యామిలీ మెంబర్స్కి దగ్గరగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు చెప్పండి, ఎలా ఉంది మీ ప్రయాణం అనుభవం? క్రూజ్ చాలా బాగుందండి. బాగా ఎంజాయ్మెంట్గా ఉంది. మంచి డ్యాన్స్ షోలు అవన్నీ చాలా బాగున్నాయి. పిల్లలకి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. మేము ఫ్యామిలీతో వచ్చామండి, ఒక 7 member ఫ్యామిలీస్. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు దిగిపోవాలంటే కొద్దిగా ఇంకా ఉంటే బాగుండు, ఇంకో 2 రోజులు ఉంటే బాగుండు. సరదాగా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉంది. ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ మేము ఫ్రెండ్స్తో పాటు మళ్ళీ వస్తాం రిటర్న్. ఏది బాగా నచ్చిందండి ప్రయాణంలో మీకు? చాలా బాగా ఏది బాగా నచ్చింది, మర్చిపోలేను? అన్నీ అండి, ఒకటనే ఏమీ లేదు, అన్నీ చాలా బాగున్నాయి. తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మంచి నీట్గా 5 star హోటల్ లాగా మెయింటైన్ చేస్తున్నారు. మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. కిడ్స్కి కూడా చాలా బాగున్నాయి. గేమ్ షోలు అవన్నీ చాలా బాగున్నాయి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. మా అబ్బాయి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మాకన్నా. మీరు చెప్పండి, ప్రయాణంలో మీకు ఏది బాగా నచ్చింది? ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా 70 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లల వరకు కూడా అందరూ ఒకే విధంగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఏదో ఎక్కడికో వచ్చాము, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పిల్లలు ఇబ్బంది పెట్టట్లేదు, పెద్దవాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. ఎవరి దారి వాళ్ళదే. అన్ని ఏ ఎంటర్టైన్మెంట్ కావాల్సిన ఏ వయసు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంది. అందరూ వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు. ఫుడ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏదో ఇక్కడ ఉంటే మన షిప్లో కొంచెం అన్ఈజీగా ఉంటుంది అని ఫీలింగ్ కూడా లేకుండా, మనకు అసలు షిప్లో ఉన్నట్టే తెలియదు అని చుట్టూరా మనకు నీలం సముద్రమే కనబడుతుంది. ఫోన్లు అందుబాటులో లేవు, ఆ వీడియోలు, ఫోటోలు తప్ప ఇంకా దేనికి ఫోన్ వాడట్లేదు. చాలా బాగుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేసి ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రైజింగ్ ఎలా ఉందండి? ప్రైజింగ్ ప్యాకేజ్ ఎలా? రీజనబుల్గా ఉందండి. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయండి. దాంట్లో ఫుడ్ అది ఎలా ఉంది? చాలా బాగుందండి. 5 star. ఇంకా దానికి ఏంది మనం చెప్పక్కర్లేదు. ఇంకా మీరు చెప్పండి సార్, మీకు ఈ ప్రయాణంలో బాగా నచ్చిన విషయం ఏంటి? ఈ ప్రయాణంలో బాగా నచ్చింది పైన ఆకాశం, మధ్యలో సముద్రం. ఈ రెండింటి మధ్య మనం ఉండడం అన్నది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కూడా వైజాగ్ బీచ్లో
ఒక పక్కన కూర్చొని సముద్రం చూడడం ఒక ఎత్తు, సముద్రం మధ్యలోకి వచ్చి పక్కన ఆకాశం, సన్ రైజ్, సన్సెట్, ఈ మూడు మధ్య చాలా గొప్ప ఎక్స్పీరియన్స్గా ఉంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అందరూ పడాలని కోరుకుంటున్నాను. అందులో మొత్తం మీ ఫ్యామిలీతో వచ్చారు కదా, ఎలా ఉంది? అంటే మీ ఫ్యామిలీతో మొత్తం వచ్చారు, అందరూ దగ్గరే ఉన్నారు, ఆ ఎంజాయ్మెంట్ ఎలా? ఈ క్రొడైల్కి వచ్చిన తర్వాత ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ అన్నది చాలా కామన్ అయిపోయింది. కానీ ఒక 2 days బట్టి మొబైల్ ఫోన్ లేకపోతే ఎలా ఉంటుంది అన్నది ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం. దానికి చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ ప్లాన్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఖచ్చితంగా దీనివల్ల మానసిక ఆనందం, శారీరక ఆనందం, అన్ని రకాల ఆనందం పొందుతాం కాబట్టి చాలా బాగా వద్దామని నెక్స్ట్ ప్లాన్ చేసుకుంటాం. మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏం చెప్తారు ఇక దీని గురించి, ప్రయాణం కోసం? మా రిలేటివ్స్ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఫోన్కి దూరంగా ఉండాలంటే ఒకసారి కంపల్సరీ దీనికి రండి అని నేను ముఖ్యంగా చెప్తాను. హాయ్ అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. ఏం చెప్తారు, ఎలా ఉంది జర్నీ? అసలు మార్నింగ్ సన్ రైజ్ సన్సెట్ అయితే సూపర్ ఉంది. దానికోసం అయితే రావచ్చు. అసలు అంత బాగుంది సన్ రైజ్ సన్సెట్. అసలు క్రూజ్లో ఫుడ్ అయితే అసలు ఫస్ట్ క్లాస్ ఫుడ్. అసలు ఎంత బాగుంటుంది. రూమ్స్ క్లీన్ చాలా నీట్గా ఉంటుంది. మీకు ఎక్కడ ఇది బాగాలేదని చెప్పుకోవడానికి ఉంటుంది. ఆ మొత్తం నీట్గా క్లీన్గా ఎంత క్లీన్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఆ స్టాఫ్ మెయింటైన్ చేసిన చాలా కష్టపడుతున్నారు దానికోసం. అంత ఫుడ్ అంతా సూపర్ ఉంది. మళ్ళీ ప్లాన్ చేయాలి ఎప్పుడైనా తిరిగి రావడానికి. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంది? ఎంటర్టైన్మెంట్ అసలు ప్రతి 1 hourకి ప్రతి హాఫ్ అన్ అవర్ ఇప్పుడు కూడా ఏదో ప్రోగ్రామ్ అవుతానంటే ఇది అయిపోయిన వెంటనే ఇంకోటి అలా అసలు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాము. అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు కూడా, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అందరూ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, లేదా జర్నీ విషయంలో కూడా చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. మిగతా విషయాలు కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ పర్సన్తో మీనా, ప్రైమ్9 న్యూస్ వైజాగ్.